నిజమైన విజయం మన చేతుల్లోనే ఉంటుంది, కానీ దాని తాళం ఒక్కటి ఆత్మవిశ్వాసం. నీవు చేస్తున్న పని చిన్నదైనా పర్వాలేదు, దాన్ని చేసే పద్ధతి పెద్దదిగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో, గౌరవంతో, పరిపూర్ణ నమ్మకంతో చేయగలగాలి. అంత అంధకారంలో ఉన్నా నీలో వెలుగు వెలిగించగల శక్తి ఉంది. అది నీ ఆత్మవిశ్వాసం రూపంలో ఉంటుంది. దీన్ని అర్థం చేసుకుంటే చాలు, మార్గం స్పష్టంగా కనపడుతుంది. ఓటములు మన ప్రయాణాన్ని ఆపలేవు, ఎందుకంటే మనల్ని నిలబెట్టే శక్తి మన విజయాలు కాదు, మనపై మనకున్న నమ్మకమే. ఇతరుల అభిప్రాయాలు మనపై ప్రభావం చూపవచ్చు, కానీ అవి మన జీవితాన్ని నిర్వచించలేవు. మన జీవితం మన నమ్మకంతోనే నిర్మాణమవుతుంది. ఏ మార్గం ఎన్ని మలుపులు తిరిగినా నీవు నిన్ను నమ్మినప్పుడే ఆ గమ్యం చేరదగినదవుతుంది. విజేతలు ప్రత్యేకంగా ఏమీ చెయ్యరు, కానీ వారు చేసే ప్రతి చిన్న పని ఆత్మవిశ్వాసంతో చేస్తారు. అదే వారి గొప్పతనం. నీ లోపాలను నీవే ముందుగా అంగీకరించగలిగితే నీ బలాలను ఉపయోగించేందుకు నీవే తగిన వాడువు. నీలో శక్తి ఎంత ఉందో తెలిసే ముందు నిన్ను నీవు నమ్మాలి, ఎందుకంటే అది లేకపోతే ఆ శక్తి ఉపయోగపడదు. మనం ఎప్పుడూ పరపతి కోసం ఎదురు చూడకూడదు. మన మనసులోని ధైర్యం, ఆత్మవిశ్వాసమే మన గొప్పతనం. ఈ ప్రపంచం నీ సత్తా గుర్తించకపోయినా సరే, నీవు నీ విలువలను తెలుసుకుంటే చాలు. అది చాలు నీ విజయాన్ని రాసేందుకు. శరీర బలానికి పరిమితి ఉంటుంది, కానీ ఆత్మవిశ్వాసానికి హద్దులు ఉండవు. అది పరిమితులను దాటి ప్రయాణిస్తుంది. ప్రతి ఉదయం లేచే సమయానికి నీ మనసులో నేను చేయగలను అనే మాట ఉండాలి. అదే నీ మొదట విజయ చిహ్నం. నిన్ను నీవు నమ్మకపోతే ఎవరు నిన్ను నమ్మించగలరు? నిజమైన మార్పు నీలో నుంచే మొదలవుతుంది. ఆత్మవిశ్వాసం అనేది కాలానికి ఆధారపడదు, అది ఒక జీవిత ధర్మం. మనం నమ్మే స్థితి. ఎంత తెలివిగలవాడివైనా సరే, ఆత్మవిశ్వాసం లేకపోతే అతని ఆలోచనలు ముందుకు సాగవు. ఒకసారి నీవు నిన్ను నమ్మగలిగితే ఎంత కష్టం వచ్చినా ఎదుర్కొనగలవు, ఎందుకంటే నీ శక్తి నీలోనే ఉంది. నీ పాదాలు ఒక్క అడుగు ముందుకు వేస్తే చాలు, ఆత్మవిశ్వాసం నీ ముందున్న అనేక తలుపులు తెరుస్తుంది. నీ లోపలికి ఒక్కసారి తొంగి చూసి నీలో ఉన్న ధైర్యం నిన్ను ఆశ్చర్యపరచగలదు. ఇతరులు నిన్ను నిరుత్సాహపరిచే ముందు నీవు నిన్ను ప్రోత్సహించుకోగలగాలి. అదే నిజమైన ఆత్మవిశ్వాసం. నీ లక్ష్యం ఎలాంటిదైనా సరే, నీ పయనం నీవు నిన్ను నమ్మినప్పుడే మొదలవుతుంది. నీ మాటల్లో నీవు నమ్మే తేజం ఉంటే ప్రపంచం నీ మాటలు వినక తప్పదు. ఎదుటివారు నిన్ను చూసే చూపులు మార్చాలంటే ముందు నీవే నీపై చూపు మార్చాలి. ప్రతి మేటి మనిషి విజయానికి మూల కారణం అతని ఆత్మవిశ్వాసమే. అతను ఎప్పుడు ఎక్కడైనా తన శక్తిని నమ్మాడు. నీ కళ్ళల్లో నీ భవిష్యత్తు ప్రతిబింబించాలని అనుకుంటే నీ మనసులో ఆత్మవిశ్వాసం ఉండాలి. అనుకున్నది సాధించడానికి జ్ఞానం సరిపోదు, నమ్మకం ఉండాలి. అదే దిశగా నడిపిస్తుంది. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి ఎంత చిన్న స్థితిలో ఉన్నా అతను ఎప్పుడూ గొప్పగా ఎదుగుతాడు. నీ నడక నెమ్మదిగా ఉండొచ్చు, కానీ నీవు నిన్ను నమ్మితే ప్రతి అడుగు విజయానికి దగ్గరవుతుంది. నీ విజయానికి అవసరమైన కీలు నీ మనసులోనే దాగి ఉంది, దాన్ని నీవే తీయగలవు. ఏ వ్యక్తి ముందే గ్రేట్ కాదన్నదే నిజం, కానీ అతను నన్ను నమ్ముకున్న దాని వల్లనే గ్రేట్ అయ్యాడు. ఓడిపోవడం వల్లనే మనం గెలుపు విలువలను నేర్చుకుంటాం, కానీ ఆత్మవిశ్వాసంతో మళ్ళీ లేచిన వారే నిజమైన గెలుపును గెలుచుకున్నవారు. నీ మనసు నీ శరీరానికి తీసుకూర్చి అది నిన్ను నమ్మినప్పుడే శరీరం కూడా విజయానికి పనిచేస్తుంది. ఆశ అనేది వెలిగే దీపం అయితే, ఆత్మవిశ్వాసం దానికిచ్చే నెమ్మదిగా జ్వలించే నూనె. మన లక్ష్యాన్ని చేరేందుకు నువ్వు మౌనం వహించినా నీ నడక మాట్లాడాలి. అది ఆత్మవిశ్వాసం. శక్తి శారీరకంగా కాకపోయినా ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి ఎప్పుడూ ముందే ఉంటారు. నిన్ను నువ్వు నమ్మినంత మాత్రాన్నే నీ కథ మొదలవుతుంది. అది ఎలా ముగుస్తుందో చెప్పే శక్తి నీ చేతుల్లోనే ఉంది. ప్రతి అపజయం నీలో మరింత నమ్మకాన్ని పెంచే అవకాశం. గెలుపు ఎంత ఉన్నదో అది ఆధారపడి ఉంటుంది. సులో నిజమైన నమ్మకం ఉంటే ఏ అడ్డంకి ఉన్నా దాన్ని అధిగమించగలవు. కొండా నిలబడగల శక్తి ఒక్కటే ఆత్మవిశ్వాసం. నీలో నీవు నమ్మకపోతే ప్రపంచం నీపై ఎలాంటి ఆశలు పెట్టుకోదు. చూసే ఎదుటి వాళ్ళు మనసు మారాలంటే నీవే మొదటి మారాలి. నీవు నిన్ను నమ్మడం మొదలు పెట్టు. వ్యాసం ఉన్న వ్యక్తి ఒక్కరే నిలబడినా అతనికి భయం ఉండదు, ఎందుకంటే అతను తనను తెలుసుకున్నాడు. నీ నమ్మకాన్ని పరీక్షించొచ్చు, నీ ధైర్యాన్ని క్షీణింపజేయొచ్చు, కానీ నీవు నిన్ను నమ్మినప్పుడు మాత్రం ఎవ్వరూ నిన్ను తక్కువ చేయలేరు. ఎవరూ నిన్ను నమ్మకపోయినా, నీ శబ్దం వినిపించకపోయినా, నీ అస్తిత్వాన్ని ఎవరూ గుర్తించకపోయినా, నీవు నిన్ను నమ్మినంత మాత్రాన్నే నీ ప్రయాణం గొప్పదవుతుంది. నీపై భారం ఎంత ఉన్నా ఆత్మవిశ్వాసం నీ భుజాల మీద ఒక్కదాని బరువును తేలిక చేస్తుంది, ఎందుకంటే అది శక్తి కాదు, అది మనోబలమనే అద్భుతం. నక్కిలాగే పరిస్థితుల్లోనూ ముందుకు నడవాలంటే నీలో నిన్ను నమ్మే తపన ఉండాలి. అది కష్టాలను కూడా అవకాశాలుగా మార్చగలదు. ఓడినప్పుడు నీపై నీవు నమ్మకాన్ని ఉంచగలిగినప్పుడు మాత్రమే నీవు నిజమైన విజేతవవుతావు. నీ ఆత్మవిశ్వాసం తక్కువైతే నీ లక్ష్యం ఎంత ఉన్నా దానిని చేరడం అసాధ్యం.
కానీ నీ నమ్మకం ఎక్కువైతే ఎంత ఉన్నా సాధ్యం చేస్తావు. ఒక్క అడుగు ముందుకేస్తే భయం తక్కువ అవుతుంది, 2 అడుగులు వేస్తే ధైర్యం పెరుగుతుంది, కానీ 3 అడుగులు వేశాక నీవు నిన్ను నీవే నమ్మడం ప్రారంభిస్తావు. చివరికి ఈ ప్రపంచం నీ ప్రయాణాన్ని ఎలా చూస్తుందన్నది ముఖ్యం కాదు, నీవు నీ ప్రయాణాన్ని ఏ స్థాయిలో విశ్వసిస్తున్నావన్నదే నీ విజయాన్ని నిర్వచిస్తుంది.